రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అని ఊరకనే పెట్టలేదు. అతను నెక్స్ట్ గ్లోబల్ స్టార్ కాదు కదా, ప్రపంచంలో నెంబర్ 1 స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నటన పరంగా ఎగతాళి చేశారు. ఇప్పుడు అదే నటనతో నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. నటనకి పెదైపోవాలి అంతే అండి, అంతే. హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఆయన కోసం ఇంతమంది వస్తున్నారు, ఆయన మినిమం క్యాప్చర్ అయినా చేయాలి అందరినీ అని హ్యాపీగా చాలా ఆనందంగా ఉందండి. ఇది ఎవరికి విజయవాడ ప్రాంత ప్రజలకి ఇది పట్టణ ఆనందంగా ఉంది. రామ్ చరణ్ గారికి రావడం మాత్రం పెద్ద మూవీ బొమ్మ రై రై రారా రై రై రారా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. రామ్ చరణ్ ఎప్పుడు చూస్తామా అని. లైఫ్ లో ఇది గొప్ప విజయం చేకూర్చి ఆయన్ని ఆ దేవుడు ఆశీర్వదించి ఇంకా పెద్ద పెద్ద స్టార్లు పెద్ద పెద్ద మూవీలు తీసేలాగా వీళ్ళిద్దరికి జత రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు గారు కూడా మరిన్ని సినిమాలు తీసి ఈ ప్రజలందరినీ కూడా ఉల్లాసభరితమైన ఆహ్లాదకర వాతావరణం కృషి చేసి అందరూ ఆనందింప చేయాలని గాడ్ బ్లెస్ యూ బుచ్చిబాబు రామ్ చరణ్ గారు. సూపర్ గా ఉంటుంది రామ్ చరణ్. ప్రతి సినిమా కానీ ఈ సినిమా టాప్ గా ఉంటుంది. హైలైట్ సినిమా, RRR కన్నా హైలైట్ సినిమా. చాలా సూపర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, చిరుత నుంచి మన RRR వరకు ఈజ్ ఏ వర్సిటైల్ యాక్టర్. సో రామ్ చరణ్ ఇంత దగ్గరగా చూడటం అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు RRR చూసిన తర్వాత ఇప్పుడు పెద్ద అండ్ మోర్ ఓవర్ నేషనల్ అవార్డ్ డైరెక్టర్ బుచ్చిబాబు నుంచి వస్తున్న మూవీ కాబట్టి అండ్ పిక్చర్ వైబ్స్ అయితే చాలా హై ఉన్నాయి. అందులో ఇప్పుడు ఇక్కడ ప్రీ రిలీజ్ విజయవాడలో జగదేశ్వరుడు అతలోక సుందరి పెట్టారు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంద్ర ఫంక్షన్ పెట్టారు, వాళ్ళ అబ్బాయి దగ్గర పెట్టడం వల్ల ఇది నాకు తెలిసి మరో ఆస్కార్ అవ్వచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓన్లీ బికాస్ ఆఫ్ చరణ్. ముందు నుంచే మూవీ చాలా ట్రెండ్ లో ఉంది కదండి. సో చూద్దామని వచ్చాను ఫస్ట్ టైం ఇలా మూవీ దీనికి. చాలా క్రేజీగా ఉంది. అంటే మన జనరేషన్ తగ్గట్టు కొంచెం ఏమన్నా మోటివేషన్ గా ఏమన్నా ఉంటే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆయన అంటే ఈ జనరేషన్ కి ఆయన ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే దీని ద్వారా ఇవ్వచ్చేమోనని. అంటే మూవీ గురించి నాకు స్టోరీ పెద్దగా తెలీదు, సో నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో చూసిన తర్వాత రివ్యూ అప్పుడు చెప్తాము. అనుకోకుండా రంగస్థలం పాయింట్కి వెళ్ళలేదు, RRR స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు ఆయన నేషనల్ లో కాదు మొత్తం వరల్డ్ వైడ్ గా ఆయన గుర్తింపు ఉంది ఆయనకి. సో ఖచ్చితంగా ఈ సినిమా 100% హిట్ అవుతుంది. మంచి స్టోరీ ఉంది, దాంట్లో మంచి మంచి కాస్టింగ్ ఉంది, చాలా బాగా ఖచ్చితంగా హిట్ అవుతుందని కోరుకుంటున్నామండి. ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్ అండ్ టీమ్. థ్యాంక్ యూ. విజయవాడ అంటే లోకల్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ. నా పేరు వంశీ అండి, విజయవాడ లోకల్. రైట్, థ్యాంక్ యూ. విజయవాడ రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది, చాలా హైప్ గా ఉంది, చాలా 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 చెప్పలేనంత ఆనందంగా ఉంది.